బీఏసీ సమావేశం ముగిసింది. వారం రోజుల పాటు అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని బీఏసీలో నిర్ణయించారు. రేపటి నుంచి జనవరి 1 వరకు అసెంబ్లీ సమావేశాలకు విరామం. జనవరి 2 నుంచి 7 వరకు అసెంబ్లీ సమావేశాలు కొనసాగనున్నాయి. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. బీఏసీ సమావేశం ముగిసింది. అయితే ఈ సమావేశంలో ప్రధానంగా వారం రోజుల పాటు అసెంబ్లీ సమావేశం నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తుంది. దీనికి సంబంధించి తాజా అప్డేట్స్ మా కరెస్పాండెంట్ ప్రదీప్ అందిస్తారు. ప్రదీప్, చెప్పండి. కొద్దిసేపటి క్రితమే బీఎస్సీ సమావేశం ముగిసింది. దాదాపు సుదీర్ఘంగా ఈ సమావేశం అయితే జరిగింది. అయితే ఈ బీఎస్సీ సమావేశంలో బీఆర్ఎస్ పార్టీ 15 రోజుల పాటు సభను నిర్వహించాలి, 15 అంశాలు చర్చకు తీసుకురావాలని చెప్పి పట్టుబట్టింది. అయితే ప్రభుత్వం ముందటగా 2 రోజులు నిర్వహించాలని భావించినట్టు తెలుస్తా ఉంది. అయితే ఆ విపక్షాలు సిపిఐ, బీజేపీ, టీఆర్ఎస్, అదేవిధంగా ఎంఐఎం సైతం ఎక్కువ రోజు సభ జరపాలని పట్టుబట్టడంతో వారం రోజుల పాటు సభనైతే నిర్వహిస్తాము. ఆ తర్వాత మరొకసారి బీఎస్సీ సమావేశం నిర్వహించి అందులో ఎన్ని రోజులు సభ నిర్వహించాలి దానికి సంబంధించి మరోసారి నిర్ణయిస్తామని స్పీకర్ మాటిచ్చారు. అయితే ప్రభుత్వం తీసుకోవాల్సినటువంటి అంశాలకు సంబంధించి నదీ జలాలకు సంబంధించినటువంటి అంశం చర్చించాలని ప్రభుత్వం భావిస్తుంది. అటు బీఆర్ఎస్ పార్టీ సైతం దీనికి సంబంధించి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ కి తమకు అవకాశం ఇవ్వాలని బీఎస్సీ సమావేశం కంటే ముందుగానే స్పీకర్ ను కలిసి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు విజ్ఞప్తి చేశారు. అయితే ప్రభుత్వం బీఎస్సీ సమావేశంలో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ కు అనుమతి ఇవ్వనట్టుగా తెలుస్తా ఉంది. అయితే ఆ గతంలో మాకు అవకాశం ఇవ్వలేదు కాబట్టి మేము అవకాశం ఇవ్వమని చెప్పి ఆ రోజు ప్రభుత్వం ఏదైతే బీఎస్సీ సమావేశానికి అవకాశం అన్నాడు కాంగ్రెస్ వాకౌట్ చేసింది. అయితే మేము వాకౌట్ చేయాలని చెప్పి బీఆర్ఎస్ సంబంధించి ఎమ్మెల్యేలు హరీష్ రావు, అదేవిధంగా ప్రశాంత్ రెడ్డి ఆ ప్రభుత్వాన్ని మంత్రులు నిలదీసినట్టుగా తెలుస్తా ఉంది. మరోవైపు ఏదైతే శాసనసభ ఎమ్మెల్యేలు ఉన్న నియోజకవర్గాల్లో ఏదైతే ఓడిపోయిన కాంగ్రెస్ అభ్యర్థుల చేత ఏదైతే అభివృద్ధి కార్యక్రమాల ప్రారంభోత్సవాలు కాదు ఇతర అంశాలు ప్రతి సందర్భంలో ప్రోటోకాల్ ఉల్లంఘన జరుగుతుందని కూడా బీఆర్ఎస్ పార్టీ బీఎస్సీ సమావేశంలో ఆ స్పీకర్ ను కోరింది. అయితే ఈ రోజు వేముల ప్రశాంత్ రెడ్డి నియోజకవర్గంలో అటు ఎమ్మెల్యే అసెంబ్లీ సమావేశాల్లో ఉన్న సందర్భంగా ప్రభుత్వ కార్యక్రమాలు నిర్వహిస్తుందని చెప్పి కూడా అసెంబ్లీలో అడిగినటువంటి పరిస్థితి. మొత్తానికైతే బీఎస్సీ సమావేశంలో విపక్షాలు సభను ఎక్కువ రోజులు నిర్వహించాలి, అనేక అంశాలు ఉన్నాయి, చర్చించేందుకు సమావేశం చెప్పి గట్టిగా పట్టుబట్టారు. అయితే వారం రోజుల పాటు నిర్వహించాలని ప్రభుత్వం ముఖ్యంగా స్పీకర్ అఫీషియల్ గా ప్రకటించారు. అయితే మరొకసారి సమావేశం నిర్వహించి ఎన్ని రోజులు సభ నిర్వహించాలి అనే దానికి సంబంధించి మరోసారి చర్చించేటువంటి అవకాశం అయితే ఉంది. అయితే ఈ వారం రోజుల పాటు ఎప్పటి వరకు సభ నిర్వహిస్తారు అనే దానికి సంబంధించి ఇప్పటి వరకు అయితే ఎటువంటి క్లారిటీ ఉన్నటువంటి పరిస్థితి. ప్రతి ప్రధానంగా ఏదైతే ముందస్తుగానే ఎన్ని రోజులు నిర్వహించాలని నిర్ణయిస్తారో తర్వాత కూడా మళ్ళీ బీఎస్సీ సమావేశం నిర్వహించి మళ్ళీ పొగిడించడం అనేది ఇప్పటివరకు అయితే మనం పొడిగే అవకాశం ఉందంటారు, ఇంకా పెరిగే అవకాశం ఉందంటారు సమావేశాలకు సంబంధించి? దానికి సంబంధించి ఇప్పటివరకు అయితే స్పష్టత లేదు. ఎందుకంటే ఎక్కువ రోజులు సభ నిర్వహించడానికి ప్రభుత్వం అయితే సిద్ధంగా లేనటువంటి పరిస్థితి. ఎందుకంటే అనేక ఇష్యూస్ ఉన్నాయి. ఆ ఇష్యూస్ ను చర్చించాలని చెప్పి విపక్షాలు అయితే పట్టుబడతా ఉన్నాయి. ఇటు ఈ వారం రోజుల పాటు నిర్వహించేటువంటి సభ సంబంధించి ఉపసభాపతి ఎన్నిక ఉంటుంది. అదేవిధంగా ఇతర అంశాలు ప్రభుత్వం నదీ జలాలకు సంబంధించిన అంశం, ఇతర ఏదైతే ఈ రోజు టేబుల్ చేసినటువంటి బిల్స్ ఏవైతే ఉన్నాయో వాటి అంశాలను అన్నింటినీ చర్చించేటువంటి అవకాశం ఉంది. అయితే మిగిలిన షార్ట్ డిస్కషన్స్ కానీ ఎన్ని షార్ట్ డిస్కషన్ తీసుకుంటారు, ఏ అంశాన్ని చర్చిస్తారనే దానికి సంబంధించి ఇప్పటివరకు అయితే ఎటువంటి క్లారిటీ ఉన్నటువంటి పరిస్థితి. రైట్, థ్యాంక్ యూ ప్రదీప్.